పరాయి కుటుంబాల జోలికెళ్ళినా, పరాయి స్త్రీల జోలికెళ్ళినా, స్త్రీ వామోహంలో నువ్వు సొసైటీలో తిరిగినా నీకు మిగిలేది ఏంట్రా అంటే అగ్నిహోత్రమే. సుఖం ఉండదట జీవితం. బైబిల్ సౌలభ్యం లేదా? బైబిల్ వద్దనందా? నీ కోరికల్ని క్రమంలో వాడమంది. వివాహం అన్ని విషయముల్లో ఘనమైనది. ఆ వివాహంలో నీ కోరిక పానుపు కలంకలేనిది. ఎప్పుడు పెళ్ళైతే పెళ్లి కాకుండా నీ ఇష్టానుసారంగా తిరిగేస్తానంటే మూల్యం చెల్లించాల్సిందే, నష్టపోవాల్సిందే. ఎన్ని కేసులు లేవండి, ఎన్ని లేవు. సుఖపడదాం అనుకుంటారట, ఎవరికి తెలియకుండా కళ్ళు కప్పేద్దాం అనుకుంటారట. ఎవరికి తెలియకూడదు, వాళ్ళకే తెలిసిపోతుంది. చివరికి ఏం జరుగుద్ది అయ్యా అంటే అందరి కళ్ళు కప్పేసాం కదా అనుకుంటారట. అడ్డొచ్చిన వారిని కూడా చంపుకుంటా పోతారు. చివరికి మిగిలేది ఏంటయ్యా అంటే పురుషులు సెంట్రల్ జైల్లో ఆడుంటాడు, స్త్రీల సెంట్రల్ జైల్లో ఈవిడుంటది. జీవిత ఖైదీలు. సరిపోయిందా?